నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాము. అలాగే మీకు సంబంధించిన రెమెడీస్ ఏవైతే నేను ప్రెడిక్షన్స్ మధ్యలో చెప్తూ ఉంటానో అవి డిస్క్రిప్షన్లో ఏ రాశికి ఆ రాశి మెన్షన్ చేయడం జరుగుతుంది, దయచేసి గమనించండి. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కోడ్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఏంజల్ నెంబర్స్, ఇలా డిఫరెంట్ స్పిరిచువల్ మొడాలిటీస్కి సంబంధించిన ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అన్నిటికీ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా, అంతేకాకుండా మీకు ఏదైనా క్రిస్టల్ సజెషన్ కావాలనుకున్నా, జెమ్ స్టోన్ సజెషన్ కావాలనుకున్నా, సర్టిఫైడ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కొనుక్కోవాలి అని అనుకున్నా, ఆర్డర్ చేసుకోవాలి అని అనుకున్నా ఇదే నెంబర్స్ మీద సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 29వ తారీఖు నుంచి 2025 జనవరి 4వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశి వాళ్ళకి లవ్ పరంగా చూసుకుంటే సిచ్యువేషన్స్ అనేవి అనుకూలంగా లేదు. మీరు ఎవరినైతే లవ్ చేస్తున్నారో, ఇది ప్యూర్లీ లవ్ గురించే మాట్లాడుతున్నాం, పెళ్ళైన వాళ్ళ గురించి కాదు. ఎవరైతే లవ్ రిలేషన్షిప్లో ఉన్నారో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, మీరు గత కొంతకాలంగా ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు మీకన్నా ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ ఇంపార్టెన్స్, మీకు తెలియకుండా వేరే వాళ్ళతో మాట్లాడడం, వేరే వాళ్ళతో తిరగడం లాంటివి ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి మీ మనసుకి తీవ్రని మనస్తాపాన్ని తెచ్చే విషయాలుగా ఉండే అవకాశం కనిపిస్తుంది. చాలా రోజులుగా మీకు ఎఫెక్షన్ లేదు, లవ్ లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఒకప్పుడున్నంత మ్యాజికల్ బాండింగ్ ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో లేదు. దానికి రీజన్ ఏంటి? నేను రీజనా, లేకపోతే నేను టైం ఇవ్వలేకపోతున్నారా, అవతల వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారా అని చెప్పి మీరు క్వశ్చన్ చేసుకునే ఏదైతే ఉందో ఖచ్చితంగా అది మీ తప్పు కాదు. వేరే వాళ్ళ వల్లలో వాళ్ళు చిక్కుకోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి ఐఎమ్ సో సారీ, నేను ఇక్కడ ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఆ విషయంలో మాత్రం కొంచెం మీరు స్ట్రాంగ్గా ఉండండి. ఇకపోతే పెళ్ళైన దంపతుల మధ్య మాత్రం చాలా మంచి అన్యోన్యత ఉంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది. మనం ఊరికి ఇంతంత రెంట్ పే చేసుకుంటున్నాం కదా, ఇంటికి సంబంధించి ఒక కొంచెం డౌన్ పేమెంట్ పే చేసుకొని ఏదైనా మంచి ఇల్లు తీసుకుంటే ఇదే రెంట్ మనం ఈఎంఐగా పే చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి సొంత ఇంటి కళ ఏదైతే ఉందో దాని గురించి ఇద్దరి మధ్యలో కూడా కొంచెం ఆలోచన చేస్తారు. అంటే పాజిటివ్గా డిస్కస్ చేసుకుంటారు, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి సొంత ఇంటి విషయంలో అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. అదే రకంగా ముందుకు వెళ్తారు. అలాగే చాలామంది చిన్నింట్లో ఉంటున్నాము, పెద్ద ఇంటికి షిఫ్ట్ అవ్వాలి, లేకపోతే రెంటెడ్ హౌస్లో ఉంటున్నాము, సొంత ఇంటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళ ఆలోచనలు కూడా ఈ డిస్కషన్స్ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇంటికి సంబంధించిన రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఏదైనా పెయింటింగ్ వర్క్స్ కానివ్వండి, లేదా ఇంటికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు ఫర్నిచర్ పరంగా, కొన్ని హోమ్ అప్లయన్సెస్ పరంగా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే కొన్ని పార్టీస్కి, ఈవెంట్స్కి, అలాగే కొన్ని గ్యాదరింగ్స్కి, అంటే లేడీస్ పార్టీస్ ఉంటాయి కదా, అలా కొన్ని గ్యాదరింగ్స్కి కానివ్వండి, కొన్ని ఈవెంట్స్కి కానివ్వండి, కొన్ని పార్టీస్కి కానివ్వండి, కొన్ని శుభకార్యాలకు కానివ్వండి, మరీ ముఖ్యంగా ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తని మీ బంధువులందరితో కూడా కలిసి ఆనందంగా ఒక పార్టీ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్కి కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి. ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి బిజినెస్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. బిజినెస్ పరంగా కూడా చూసుకుంటే ఎప్పటి నుంచో మనం స్టార్ట్ చేసాము, అందరికీ ఉన్నంత ఫాస్ట్ రిజల్ట్ మనకి లేదు అనుకునే వాళ్ళకి చాలా అద్భుతంగా ఈ వీక్లో మీరు ఏదైతే లేదు అని అనుకుంటున్నారో అది పుష్కలంగా మీరు కావాల్సిన మార్పు మీకు దొరుకుతుంది. పాజిటివ్గా మంచి సేల్స్ అవుతాయి, లాభాలు బాగుంటాయి, జనాకర్షణ, ధనాకర్షణ, బిజినెస్కి సంబంధించి మీకు ఏదైతే అది అవసరమో అది పుష్కలంగా ఈ వీక్లో లభిస్తుంది. ఆల్ ది బెస్ట్. అలాగే మీ అందరికీ తెలుసు, మనం అందరం కూడా యానిమల్స్ కోసం ఎంత ఫైట్ చేసి వాటిని సేవ్ చేయడం అనేది జరుగుతుందో మీకు అందరికీ తెలిసిందే. మీకు తెలిసి ఎక్కడైనా సరే స్టేరీ యానిమల్స్ అంటే కుక్కల్ని కానివ్వండి, లేకపోతే కొన్ని ఎద్దుల్ని కానివ్వండి, ఆవుల్ని కానివ్వండి, మిగతా యానిమల్స్ని ఎవరైనా ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి అబ్యూస్ చేస్తుంటే దయచేసి మాకు కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు. దాని మీద తగిన యాక్షన్ తీసుకోబడుతుంది. అలాగే ఎక్కడైనా ఇలాంటి అబ్యూజింగ్ జరుగుతున్నప్పుడు మనకెందుకులని కాకుండా కనీస ధర్మం, మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో ఈ భూమి మీద అలాగే మిగతా జీవులు కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులు. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించండి. ధన్యవాదాలు.